నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు మనము జాతీయ అంశాల మీద మాట్లాడుకున్నట్టయితే నిన్న ఎట్లాగా ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ హై ప్లేసెస్ అని అంటామంటే గవర్నర్లు, రాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళందరూ దాంట్లో మనం చూస్తుంటే నిన్న వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ మీద పొలిటికల్గా ఆ రాజ్భవన్లోనే పనిచేసే ఎంప్లాయీ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అయిందని చెప్పేసి ఒక ఇది వచ్చింది అంశం. ఆ అంశం వచ్చినప్పుడు అది మైట్ బి ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ రూలింగ్ అది వచ్చి ఉండొచ్చు. దానికి ఒక ఎంక్వైరీ అదంతా కండక్ట్ చేయమని చెప్పి పోలీస్ వాళ్ళని పంపిస్తే వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారు ఏంటంటే వాళ్ళు ఎవరు రావడానికి వీలేదని చెప్పి ఇది చేసిందని చెప్పేసి ఒక ఇది చేశారు. ఇట్లాంటివన్నీను మరి లోకల్గా ఉండే రీజనల్ పార్టీసు లబ్ధి పొందడానికని చేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ఎందుకంటే ఆయన ఒక విధంగా విత్ ఎ ఫర్మ్ హ్యాండ్ హీఈస్ హ్యాండ్లింగ్ ది ఇష్యూస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు. అట్లాంటి వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందడానికి ఏమైనా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అసలు ఈ ఉదంతం మీద యొక్క మీ అభిప్రాయం చెప్పండి. చాలా అన్ఫార్చునేట్ ఇష్యూ, తప్పకుండా మోటివేటెడ్, దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం నాకైతే లేదు. చిన్న చిన్న ఆఫీసర్ల దగ్గర ప్లే చేసే ట్రిక్కులను ఇప్పుడు గవర్నర్ మీద కూడా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆ లోకల్ లెవెల్ బ్లాక్ మెయిలర్స్ ఇదే చేస్తూ ఉంటారు. తహసీల్దార్లను వీళ్ళను వాళ్ళ మాట విన్నప్పుడు ఇట్లాంటివేవో కేసులు పెట్టి వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఆ పైన తమ అనుకున్నవి సాధించుకుంటూ ఉంటారు. ఇది కామన్ అయిపోయింది చాలా చోట్ల. ఇప్పుడు గవర్నర్ గారి విషయంలో కూడా జరగటం అంటే వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనకు తెలుస్తూనే ఉన్నది. ఈయన ఆనంద్ బోసు ఇన్ఫ్యాక్ట్ ఆయన గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా అపాయింట్ అయినప్పుడు మా బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో కొంత డిస్కషన్ నడిచింది. ఎందుకంటే ఈయన 77 బ్యాచ్, మాది 79 బ్యాచ్. ఈయన కేరళ వాడు. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎ బెంగాలీ నేమున్నా ఈయన బెంగాలీ కాదు, ఈయన కేరళైట్. కేరళ కేడర్లో పనిచేశాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా లెనిన్ బాబు, స్టాలిన్ బాబు, నేతాజీ బోసు, గాంధీ, నెహ్రూ అని పేర్లు, అట్లాగే కేరళలో కూడా పెట్టుకున్న పేరు ఇది. అప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ దేవర్ టాకింగ్ సూపర్బ్లీ ఆఫ్ హిమ్. చాలా చాలా గొప్పగా మాట్లాడారు. చాలా కరెక్ట్ డెసిషను, మంచివాడు, రైట్ పర్సన్ ఫర్ ది రైట్ ప్లేస్ అని అన్నారు. దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ గురించి ఇన్ఫార్మల్గా నాకు ఒక ఐడియా వచ్చింది అప్పుడే. సో ఇప్పుడు అటువంటి వాడు ఏదో చేశాడు అనేటటువంటిది కరెక్ట్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం అన్ని రాష్ట్రాలలో కన్నా దిగజారుడు రాజకీయం, దిగజారుడు వ్యవహారం వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ మధ్య జరిగిన సందేశ్ కలి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. ఎప్పుడు మరి ఆ రాష్ట్రానికి మోక్షం వస్తుందో కానీ ఇదేదో ఇది ఒక రాక్షసపరమైన పాలనే కానీ మానవపరమైన పాలన అయితే అక్కడ నడుస్తున్నట్టుగా లేదు. అందులో గవర్నర్ను కావాలని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన చాలా ఫామ్గా ఉండి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, మిగిలిన ఇష్యూస్ను డీల్ చేస్తున్నాడు కాబట్టి. ఈ కేసు ఎట్లా పోతుందనే దానికి ఒకటి లక్కీలీ ఆర్టికల్ 361 కాన్స్టిట్యూషన్ కింద గవర్నర్కి చాలా ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, ఇటువంటిదే డిఫరెంట్గా ఆంధ్రాలో నడిచింది. ఎవరు, రోసయ్య గారు గవర్నర్గా తమిళనాడులో ఉన్నప్పుడు ఆయన మీద, ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ పవర్లో ఎవరున్నారో కానీ మొత్తం మీద పాతదేదో కేసు చేసి హూడా ల్యాండ్ సెక్విషను, ల్యాండ్ ఇష్యూస్ మీద అది ఒక పెద్ద ఇష్యూ చేసి దాని మీద ఒక క్రిమినల్ కేసు నడపడానికి చూచినా అది సరిగ్గా ముందుకు ఎందుకు పోలేదని అంటే దీనివల్లనే పోలేదు. ఇది గవర్నర్ గారికి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఈ భద్రతల వలన ఆ కేసును ముందుకు పోవటం అనేది జరగలేదు. అప్పుడు అది అక్కడనే ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఎక్కడికి పోదు. ఎందుకనంటే నో క్రిమినల్ ఆర్ సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ అగెన్స్ట్ ఎ గవర్నర్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈస్ ఇన్ ఆఫీస్. ఆయన ఆఫీస్లో ఉన్నంత వరకు ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ
ఈ సివిల్ ప్రొసీడింగ్స్ కానీ పెట్టడానికి ఎటువంటి అవకాశము లేదు. బట్ దాని అర్థం పోలీస్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కూడా బార్ చేస్తుందా ఏమో నాకు ఉండకపోవచ్చు. సో ఎవరమైనా కానీ నోబడీ ఈజ్ అబవ్ లా అనేది ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి మరి పోలీసు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారా? బికాస్ క్రిమినల్ కేసు అయితే పెట్టలేరు, బట్ ఇన్వెస్టిగేషన్ను బార్ చేస్తారా? మే నాట్ బి. బట్ ఆయన అయితే హీ హాజ్ బార్డ్ ది పోలీస్ ఫ్రమ్ ఎంటరింగ్ ది రాజ్ భవన్. చాలా డెలికేట్ ఇష్యూ. ఈమె ఎంతకైనా తెగించున్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇటువంటి రాష్ట్రాలలో పనిచేయడం కూడా చాలా కష్టంతో కూడినటువంటి పనిగా అనిపిస్తూ ఉన్నది. బట్ ఐ థింక్ హీ విల్ కమ్ అవుట్. ఐ మీన్ ఇవన్నీ ఫ్రివలస్ చార్జెస్, మోటివేటెడ్ చార్జెస్ విత్ ఏ స్పెసిఫిక్ పర్పస్. సో తప్పకుండా ఆయన బయటకు వచ్చేస్తాడు. బట్ గవర్నర్ గారే ఇటువంటి అపవాదులను ఎదుర్కొని ఫేస్ చేయాల్సి వస్తూ ఉందంటే ఎంత దిగజారిపోయిందో మన వ్యవస్థ ఆలోచించాలి. రెండోది ఐ మీన్ ఎట్లా వీళ్ళు జర్నలిస్టులు అయినారో, ఎట్లా ఇన్నాళ్ళు ప్రైమ్ దీంట్లో ఉన్నారో తెలియదు. ఆ సాగరిక ఘోష్ ఇప్పుడు ఏదో పెద్ద గ్రేట్ జర్నలిస్ట్ లాగా అది రాసి ఇది రాసి మొత్తం మీద ఏదో నెట్వర్క్, బేసిక్గా ల్యూటినస్ నెట్వర్క్ రన్నింగ్ మీద వచ్చినటువంటి వ్యక్తులే కానీ వీళ్ళేమీ ఇది ఉన్నటువంటి వాళ్ళుగా. ఇప్పుడేమో పోయి ఆ టీఎంసీ ఎంపీగా జాయిన్ అయింది. ఓ పెద్ద ట్వీటు, ఐ మీన్ అన్వెరిఫైడు ఎవడో ఒకడు డొమెస్టిక్ హెల్ప్ విత్ ఇన్ ది రాజ్ భవన్ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసింది. దానిని పెద్ద వైరల్ చేసి దాని మీద ఒక పెద్ద ఇది చేస్తూ ఉన్నది ఆవిడ. సో ఇటువంటి వాళ్ళంతా అది ఐ మీన్ బేసికలీ డెస్పరేట్ నెట్వర్క్ వర్కింగ్ ఫర్ ఏ డెస్పరేట్ అజెండా. దట్స్ ఆల్ వాట్ వీ కెన్ సే అబౌట్ దెమ్. చూద్దాం, రాబోయే రోజుల్లో ఆయన క్లీన్గా బయటకు వస్తారని ఆశిస్తూ మీరు మీ ఒపీనియన్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్.